ఈ ప్రపంచంలో 3 పదార్థాలు ముఖ్యమైనవి: దేవుడు, జీవుడు, ప్రకృతి పరమాణు. ఈ మూడింటి ద్వారానే ఈ జగత్తు నిర్మించబడింది. ఈ మూడింటిలో ఏది లేదన్నా అది అబద్ధం అవుతుంది. జీవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ప్రకృతి పరమాణు ఉన్నాయి. ఈ మూడు వేరు వేరే. ఇందులో జీవుడు, దేవుడు చేతన పదార్థాలు, ప్రకృతి పరమాణులు జడ పదార్థాలు. చేతన పదార్థాల్లో జ్ఞానం ఉంటుంది, జడ పదార్థాల్లో జ్ఞానం ఉండదు. నేను అనే భావన ఉండదు. వాటికి ఇచ్చా, ద్వేషము, సుఖము, దుఃఖం ఏముండవు. అవి జడం. ఈ ప్రకృతి మనం చూస్తున్నది కార్యరూప జగత్తు. ఈ కార్యరూప జగత్తు అనిత్యమైనది, నిత్యం కాదు. ఈ కార్యరూప జగత్తు నుంచి వచ్చిన శరీరం కూడా అనిత్యమైనది, నిత్యం కాదు. నిత్యమేంటి? ఈ కార్యరూప జగత్తుకు కారణమైన సత్వరజ తమో కణాలు, ఇవి నిత్యము, నశింపని, అనాది, అవినాశి పదార్థాలు. ఈ జగత్తు 432 కోట్ల సంవత్సరాలు ఉంటుంది. తర్వాత మళ్ళీ ప్రళయం. సృష్టి అంటే ఈ సత్వరజ తమో కణాలు కలిసి కార్యరూప జగత్తుగా మారడం. ఉత్పత్తి అయింది కనుక ఈ కార్యరూప జగత్తు మళ్ళీ సత్వరజతమ కణాలుగా విడిపోతుంది. అది ప్రళయం. ఆ సత్వరజతమ కణాలు ఈ జగత్తుకు మూల కణాలు, మూల కారణం. వీటిని జగత్తుగా మార్చింది ఈశ్వరుడు. ఇక ఎందుకోసం మార్చాడంటే ఈ జీవుల కోసం, జీవుల భోగపరుగములు ఇవ్వడం కోసం. జీవులు సుఖపడాలంటే ఈ కారణ రూపంలో ఉన్న జగత్తును కార్యరూపంగా మార్చాలి. కారణరూప ప్రకృతిని కార్యరూప జగత్తుగా మార్చాలి. అదే కార్యరూప జగత్తు నుంచే జీవ పదార్థం ఏర్పడింది, ఈ శరీరాలు ఏర్పడ్డాయి. ఆత్మలు తాము చేసుకున్న కర్మలకు అనుకూలంగా శరీరాలు లభిస్తాయి. పాపము పుణ్యము సమానమైనప్పుడు మానవ జన్మ లభిస్తుంది. పాపం ఎక్కువైతే మిగతా జీవరాశులుగా మనము పుడతాము. రకరకాల జంతువులుగా, వృక్షాలుగా, క్రిములుగా, కీటకాలుగా జన్మిస్తాము. పాపం తగ్గినా కొలది కష్టమైన జన్మలు వస్తాయి, దుఃఖభరితమైన జన్మలు వస్తాయి. పుణ్యం ఎక్కువైన కొలది మానవ జన్మలు కూడా ఉన్నతమైన జన్మలు వస్తాయి. సాత్విక సత్వాలు, రాజసిక సత్వాలు, తామసిక సత్వాలు, మనుషులు రకరకాలుగా జన్మిస్తారు, శారీరకంగా, మానసికంగా. శరీరము ఉన్నతంగా, మెదడు ఉన్నతంగా, పుణ్యకర్మలు అధికంగా చేసుకుంటే అలాంటి శరీరం లభిస్తుంది. కనుక పుణ్యాన్ని మనం అధికంగా చేసుకోవాలి. పుణ్యం అధికంగా చేసుకోవడము మంచి జన్మకు కారణమవుతుంది. మనము మంచి జన్మ లభించినప్పుడు తక్కువ పురుషార్థం ద్వారా ఎక్కువ సాధించవచ్చు. జన్మ పుట్టుక బాగా లేకుంటే ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. కనుక మనము ఇప్పుడు బాగుండాలి, మన ఫ్యూచర్ కూడా బాగుండాలంటే మంచి కర్మలు చేస్తుండాలి, మంచి జన్మల కోసం ప్రయత్నం చేస్తుండాలి. ఈ 3 ప్రకృతి పరమాణువులు, జీవులు, దేవుడు, నిత్య పదార్థాలు, అనాది పదార్థాలు, నశించని పదార్థాలు. జగత్తు మాత్రమే ఉత్పత్తి అవుతుంది, నశిస్తుంది.
ఆ జగత్తు ద్వారా ఏర్పడ్డ ఈ శరీరం నశించకముందే మనము ఆత్మను పరమాత్మను తెలుసుకోవాలి.